అధికారం కోసం తోబుట్టువులు ఒకరినొకరు విశ్వసించరు. అధికారం కోసం కుటుంబ బంధాలు తెగిపోతాయని చెప్పి చాణక్యుడు క్రీస్తు పూర్వం 300 ఏడాదిలోనే చెప్పాడు. అంటే రాజకీయం, అధికారం కోసం ఒకే కుటుంబంలో రక్తం పంచుకు పుట్టిన వారి మధ్య పోరాటాలు, యుద్ధాలు అనేవి కొత్త కాదు, వింత కాదు. రాజకీయానికి ఉన్న ప్రధాన లక్షణం ఇదే. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే వింత కాదు, రోత అని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళేదో అధికార దాహంతో కుటుంబంలో చిచ్చు పెంటుకుంటున్నారు అని చెప్పి నిందలు వేయాల్సిన అవసరమూ లేదు. రాజకీయం రక్త సంబంధీకుల మధ్య చిచ్చు పెట్టడం, కుటుంబాలను చీల్చడం, ఒకరి ముఖాలను ఒకరు చూసుకోలేనంత స్థాయికి దిగజార్చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా అదే జరుగుతుంది. అయితే ఎప్పుడైనా కరెక్ట్ చేయడానికి పెద్ద మనిషి లేనప్పుడు, ఉన్న ఆయన మాట ఎవరూ విననప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంకా కనుసైగలతో శాసించే పొజిషన్లో ఉండగానే ఇలాంటివి జరగడం మాత్రం కొంచెం విడ్డూరంగానే చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల కవిత అన్న కేటీఆర్కు వ్యతిరేకంగా ఇప్పటి వరకు బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గత కొన్నేళ్ల నుంచి అన్నా చెల్లెల మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తుంది అన్న గాసిప్స్ మాత్రం ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు వాటిని బహిరంగంగా తమ అనురాగాన్ని, అన్నా చెల్లెళ్ళ మధ్య బంధాన్ని ప్రదర్శించడం ద్వారా చేతలతో వాటిని ఖండిస్తూనే వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం బహిర్గతమయ్యాయి. అవి ఏ దశకు వెళ్తాయో తెలియదు కానీ రాజకీయాలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఆమె తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అయింది. ఆ లేఖను కవితే లీక్ చేశారని ఆమె కాంగ్రెస్ కోవట్టు అన్నట్టుగా కేటీఆర్ ప్రెస్ మీట్లో పరోక్షంగా ఆరోపణ చేయగా ఆ స్పందనకు కవిత చాలా సీరియస్గా స్పందించారు. కేటీఆర్కు పార్టీ నడిపే సామర్థ్యం లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఘాటుగానే స్పందించారు. ఈ వ్యవహారంతో కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయాలు ఒక్కసారిగా బహిరంగమైపోయాయి. అధికారం కోసం కుటుంబం రోడ్డున పడుతోందని విమర్శించేవారు రాజకీయాల్లో ఉంటారు. కానీ ఇదేమీ వింత కాదు. ఇలాంటి సమస్య అంతా ఎవరో ఒకరు తమకు అన్యాయం జరుగుతుందని గట్టిగా నమ్మినప్పుడే వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో కవిత అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. తనకు పార్టీ దూరం పెడుతుందని, రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని అనుకుంటున్నారని, పూర్తిగా రాజకీయ వారసత్వం మొత్తం కూడా కేటీఆర్ మాత్రమే సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రాజకీయాల్లో ఆమెకు ఎలాంటి పాత్ర లేకుండా పోయింది. పార్టీ వ్యవహారాలపై ఎలాంటి సమాచారము లేదు. కొద్ది నెలల పాటు సైలెంట్గా ఉండి ఆ తర్వాత తెలంగాణ జాగృతి పేరుతో తన రాజకీయం తాను చేయడం కూడా కవిత ప్రారంభించారు. అది ఇప్పుడు సొంత పార్టీ దిశగా వెళ్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదే అధికార వాంఛ బంధాలను ఎంతగా దూరం చేస్తుందో చాలా ఉదాహరణలు ఉన్నాయి. తమకే దక్కాలి, తమకు పోటీ ఇంకొకరు ఉండకూడదు అన్న దురుద్దేశం ఈ కుటుంబాలను, బంధాలను మరింతగా దూరం చేస్తాయి. కేటీఆర్ కవిత ఇష్యూలో ఈ 2 కారణాలు కనిపిస్తున్నాయి. కవిత బీఆర్ఎస్ పార్టీపై తనకు వారసత్వ హక్కు ఉందని గట్టిగా నమ్ముతున్నారు. పార్టీలో పవర్ మరో సెంటర్ ఉండకూడదని కేటీఆర్ అనుకుంటున్నారు. అందుకే సోదరి అయినప్పటికీ కూడా ఆమెను నిర్దాక్షిణ్యంగా పార్టీకి దూరం చేసే వ్యూహాలు పన్నారు అని ఒక టాక్ నడుస్తుంది. నిజామాబాద్లో కవిత ఓడిపోవడం వెనుక కూడా కుట్ర ఉందని ఆమె బలంగా నమ్ముతుంటే, మొన్నటి ఎన్నికల్లో జైలులో ఉండడం వల్ల ఆమె పోటీ కూడా చేయలేకపోయారు. కారణం ఏదైనా కవిత యాక్టివ్ రాజకీయాల్లో ఉండడం కేటీఆర్కు ఇష్టం లేదు. బయటకి తెలిసిన దానికన్నా అంతర్గతంగా కేటీఆర్ ఈ విషయంపై చాలా చేశారన్న విషయము ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయని చెప్పి కవిత అనుచరులు కూడా ఒక్కసారిగా బయట స్పందిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయం ఎవరు ఊహించని టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే కేసీఆర్ ఎందుకు చక్కదిద్దలేకపోతున్నారు. కేసీఆర్ చాణక్యుడని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు గట్టి నమ్మకంతో ఉంటాయి. పాలనలో ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద సమస్యల్ని ఆయన చాలా సులువుగా మౌనంగా ఉండి చివరికి ఒక్క నిర్ణయంతో పరిష్కరించేవారు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఏర్పడిన వివాదం పార్టీ చీలికకు కారణమవుతున్నా కూడా ఆయన ఎందుకు చక్కదిద్దలేకపోతున్నారు. కుమార్తె రాజకీయాల విషయంలో కేసీఆర్ సంతృప్తిగా లేరనే సంకేతాలు బయటికి వస్తున్నాయి. వివాదం ప్రారంభమైనప్పుడు ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు పూర్తిగా చేయి దాటిపోయినప్పుడు కూడా పెద్దగా జోక్యం చేసుకున్నట్లు కనిపించడమూ లేదు. కవితతో మాట్లాడాలని రీసెంట్గా ఎంపీ బంధువు అయిన దామోదర్ రావుని పంపించారు. తర్వాత బోయినపల్లి వినోద్ కుమార్ని పంపించారు. కానీ తండ్రి కూతుళ్ళ మధ్య ఈ మధ్యవర్తులు ఎందుకు అన్న సందేహం సహజంగానే ఎవరికైనా వస్తుంది. వారి మధ్య అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? సహజంగా తండ్రి కుమార్తె మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తారని అంటారు. కానీ ఇక్కడ
కేసీఆర్ కవిత విషయంలో అంత ఎక్కువగా అభిమానం చూపిస్తున్నట్టుగా కూడా కనిపించడం లేదు. కవిత పిల్లలతో కంటే కేటీఆర్ కుమారుడితోనే కేసీఆర్ ఎక్కువ సమయం అనుబంధం గడపడం, ఏదైనా ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి కవిత కంటే కేటీఆర్కే కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కేటీఆర్ దారికి అడ్డం రావద్దనే కవితకు పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. అంటే ఇక్కడ కవిత కుటుంబ పరంగా కూడా వివక్ష ఎదుర్కొంటున్నారని ఆమె సన్నిహితులే అంటున్నారు. ఈ పరిణామాలు కవితను మరింత పట్టుదలగా మార్చారని ప్రస్తుత రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత పోరాడితే పోయేదేం లేదు కదా అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్తో సమానంగా ప్రాధాన్యం దక్కితే ఆమె రాజీ పడే అవకాశం ఉంది. రేపు కేటీఆర్కు సీఎం పదవి ఇచ్చినా ఆమె అభ్యంతరం చెప్పకపోవచ్చు, కానీ తనకు ప్రాధాన్యం ఉండాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటారు. గతంలో కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా మార్చినప్పుడు రాష్ట్ర రాజకీయాలు కేటీఆర్కు, జాతీయ రాజకీయాలు కవితకు అప్పచెప్పారు. కవిత కేసీఆర్ జాతీయ రాజకీయ వ్యవహారాలన్నీ కూడా ఆమె చూసుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచిందన్నట్టుగా బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల దశలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. చివరికి లోక్సభలో ఒక్క ఎంపీ కూడా లేరు. ఉన్న రాజ్యసభ ఎంపీలు ఉంటారో లేదో కూడా తెలియదు. అలాంటి స్థితికి బీఆర్ఎస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సొంత పార్టీలో బలపడటమే కీలకం. పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లలో డిపాజిట్లు కోల్పోవడం, ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదుగుతుండడం బీఆర్ఎస్ భవిష్యత్తును కలవరపరిచేది. బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి సమస్యల్లో ఉందని ఆ పార్టీ అగ్రనేతలకు సైతం తెలుసు. కాంగ్రెస్పై వ్యతిరేకత పెరిగిపోయి ప్రజలు బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాలు లేవు. బీజేపీకి కూడా ఓ ఛాన్స్ ఇద్దామనుకుంటారు కదా. అందుకే కేసీఆర్ తెలివిగా రాజకీయ అడుగులు వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేపీతో పొత్తు లేదా విలీనం దిశగా పార్టీని నడిపిస్తున్నారు. ఈ విషయం రాజకీయంగా కనీస అవగాహన ఉన్న ఎవరికైనా సరే ఇట్టే అర్థమైపోతుంది. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీతో సామరస్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. వైసీపీ అదే చేస్తూ బతికి బట్ట కట్టింది. టీడీపీ సందర్భాన్ని బట్టి విభేదిస్తూ వచ్చింది. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉండి పార్టీని బలోపేతం చేసుకుంటుంది. కానీ అన్ని పార్టీలు అలాంటి వ్యూహాత్మక రాజకీయాలు చేయలేవు. కేసీఆర్ చేసిన రాజకీయాల వల్ల బీజేపీకి ఆ పార్టీపై పెద్దగా నమ్మకం లేదు. అదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలంగా ఎదుగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో తిరుగులేని విధంగా పుంజుకుంటుంది. దక్షిణ తెలంగాణలో టీడీపీ సపోర్ట్ గనక ఉంటే చాలు అని అనుకుంటుంది. అందుకే బీఆర్ఎస్పై పెద్దగా ఆసక్తి చూపించడం, కానీ విలీనం అంటే మాత్రం ఆశపడే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఆ దిశగానే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారని కవిత నేరుగానే చెప్పేశారు. అదే జరిగితే తన రాజకీయ భవిష్యత్తు మరింత గందరగోళంలో పడుతుందని కవిత ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే కేసీఆర్ తన రాజకీయ పయనం, పార్టీ భవిష్యత్ గురించి, రాజకీయాల్లో పార్టీకి పిల్లర్లుగా ఉన్న వారితో ఎందుకు చర్చించడం లేదన్నది ఇక్కడ సందేహం. వారికి పరిస్థితుల గురించి చెప్పి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, మీరందరూ సహకరించాలని చెప్పి ఒకే దారిలోకి తీసుకురావచ్చు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందో ముందే క్లారిటీ ఇచ్చి పరిస్థితుల్ని సర్దుబాటు చేయవచ్చు. కానీ ఎందుకు ఆయన సర్ది చెప్పలేకపోతున్నారో సామాన్య బీఆర్ఎస్ కార్యకర్త కూడా అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ఓ ప్రాంతీయ పార్టీ. చీలికలు వస్తే అసలు ఏ చీలిక కూడా ఉనికి కాపాడుకోవడం సాధ్యం కాదు. కేసీఆర్ సాధించిన విజయాలకు ఆయన ఇమేజ్ ఆకాశంలో ఉండాలి. కానీ ఓడిపోయిన తర్వాత ఆయన ఇమేజ్ మరీ దారుణంగా తయారైంది. బయటకి రాకపోవడం మరో కారణమో ఏమో, కానీ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకునే వారు కూడా తగ్గిపోయారు. కుటుంబంలో ఏర్పడిన గొడవల్ని సర్దుబాటు చేయలేక, పార్టీని గాడిలో పెట్టలేక ఆయన సతమతమవుతున్నారు అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. కేసీఆర్ ఇప్పుడు కవితను బుజ్జగించే పరిస్థితుల్లో లేదు. అలాగని ఆలయ నరేంద్ర, విజయశాంతి, ఈటెల రాజేందర్తో పాటు హరీష్ రావు వంటి వారిని వాడుకొని వదిలేసినట్టుగా కుమార్తెను బయటకు పంపించడానికి ఆయనకు నానసు ఒప్పుకోకపోవచ్చు. కానీ ఏం చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఓ దిగ్గజ రాజకీయ నేతకు రావడం అసాధారణమే అనుకోవచ్చు. కేటీఆర్ నాయకత్వ సామర్థ్యంపై బీఆర్ఎస్ మెజార్టీ నేతలకు నమ్మకమే లేదు. కేవలం కేసీఆర్ని చూసి మాత్రమే వారు కేటీఆర్కు మద్దతు పలుకుతున్నారు. కేటీఆర్ కన్నా రెండింతలు ఎక్కువగా హరీష్ రావు నాయకత్వంపై పార్టీ నేతలకు నమ్మకం ఉంది. కేటీఆర్ కవిత కన్నా హరీష్ రావు అయితేనే బీఆర్ఎస్ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లరని మెజార్టీ క్యాడర్ కూడా అభిప్రాయపడుతుంటారు. కానీ బయటకు చెప్పలేరు. అలా చెప్పడం వల్ల మొదటగా నష్టపోయేది హరీష్ రావే. కానీ కేటీఆర్కు ఇచ్చిన మాట ప్రకారం ఆయన బయటకు రావడం లేదు. రేపు కేటీఆర్ కవిత పార్టీ మాదంటే మాది అని కొట్లాడుకుంటున్న సమయంలో హరీష్ రావు వారిద్దరి వైపు ఉండే అవకాశమే లేదు. తన దారి తాను చూసుకుంటారు. మొత్తం పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటారు. అప్పుడు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్టుగా వారు హరీష్ రావు పార్టీ వైపు దీనంగా చూడాల్సి రావచ్చు.
ఈ పరిణామాలన్నింటినీ కూడా కేసీఆర్ అలా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతారు. ఆయన ఏమీ చేయాలని అనుకోవడమూ లేదు. ఇప్పటికైనా పార్టీని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేసీఆర్ పైనే ఉంది. అందుకే ఈ వారం మన స్పెషల్ స్టోరీ మౌనమేళ కేసీఆర్.